అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్కి అధికారం ఇచ్చి 1 year అవుతుంది. ప్రజలు దానికి సంబంధించి ప్రజాపాలనకు సంబంధించి సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి ఉన్నారు. మాట్లాడదాం. మెట్టు సాయి గారు, మీరేమో సెలబ్రేషన్ అంటారు, 1 year వైఫల్యాలు అంటూ ప్రతిపక్షాలు అంటున్నారు. వాళ్ళు కళ్ళున్న చూడలేని కబోదులు, నిజం తెలిసినా అబద్ధం మాట్లాడే ఒక మూర్ఖులు. ఎన్నిసార్లు మీరు గత 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, ఇవి 11 సంవత్సరాలు అడుగుతున్న బీజేపీ పార్టీ, మీరు ఏం చేసిరో ముందు అది చెప్పండి. మా దగ్గర చిట్టా ఉంది, మేము ఏం చేస్తున్నాము. ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 50,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చాం. అది ఏ రాష్ట్రంలో ఉన్నదా? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా ఉద్యోగాలు? అది చెప్పండి. ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 50,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చాం. గర్వపడుతున్నాం. ఉద్యోగులని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశామని చెప్పి అమరవీల కుటుంబాలను గౌరవించుకుంటున్నాం, మహిళలను గౌరవించుకుంటున్నాం, కులగణన ద్వారా అన్ని వర్గాలను గౌరవించుకుంటున్నాం. ఎక్కడున్నారు మీరు? ఏం చేసి మాట్లాడతారు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీలో మేము దోచుకున్నామా? 1,500 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఎట్లా వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు ఉంది. 50 సంవత్సరాల పైచీలకు మేము అధికారులు ఉన్నాము. ఇప్పుడు కూడా మాకు 2 కోట్లు లేవు. కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఇప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీరేమో సెలబ్రేషన్ చేస్తారు. 1 year సెలబ్రేషన్ చేయడంలో, పార్టీలు చేయడంలో పెద్ద అభ్యంతరం లేదు ఎవరికి. కానీ వాళ్ళు వైఫల్యాలు అనేటువంటిది కొన్ని మెన్షన్ చేస్తూ ఉన్నారు. 100 రోజుల్లోనే అమలు చేస్తామన్న హామీలు అమలు కాలేదు. రైతు బంధు మొన్న వేయనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ కాలేదు. ఇట్లా కొన్ని వాళ్ళు లిస్టు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వ ఉద్యోగాలు కాంగ్రెస్ ఇచ్చిన 50,000 ఉద్యోగాలను కాంగ్రెస్ క్లెయిమ్ చేస్తూ ఉంటే, అది గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు మీరు పత్రాలు ఇచ్చారు, హామీ పత్రాలు అనేటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీనికి ఏంటి విమర్శలకు ఏం చెప్తారు? ఈ పిచ్చోళ్ళండి వీళ్ళకి అజ్ఞానం ఏకొన్నారు. ఏడాది అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతిరోజు యజ్ఞంలాగా పనిచేస్తూ ఒక సుభిక్షంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 10 ఫలాలు అందరికీ అందే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుంటే, ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడడానికి మీకు సిగ్గుండాలి. ఆ బీజేపీ సిగ్గులు అసలు మీరు అసలు మనుషులేనా? అసలు మీరు మెచ్చుకోకుండా పర్లేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని మెచ్చుకోకుండా పర్లేదు, కానీ తెలుసుకోండి ఎదవల్లారా మీరు. అసలు మీరు మనుషులేనా? అసలు మీరు కిషన్ రెడ్డి బీజేపీ నుంచి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రేపో ఎల్లుండో బీఆర్ఎస్ పార్టీ కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుంది కాంగ్రెస్ 1 year వైఫల్యాలపైన. బీజేపీ ఆడే ప్రతి మాట బీఆర్ఎస్ మాట్లాడుతుంది. బీఆర్ఎస్ ఇచ్చే 10 స్క్రిప్ట్ మాటలు వచ్చేసి బీజేపీ మాట్లాడుతుంది. వీళ్ళిద్దరు వేరు కాదు. కేసీఆర్ అనే పదాన్ని కిషన్ చంద్రశేఖర్ రావు, కేసీఆర్ అంటే కిషన్ చంద్రశేఖర్ రావు. వీళ్ళిద్దరు ఎప్పుడు వేరు కాదు. ఇద్దరు ఎప్పుడు ఒకటే. ఈ ఇద్దరు తోడు దొంగలు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేసే విధంగా, దోచుకునే విధంగా, దాచుకునే విధంగా పనిచేసారు గత 10 సంవత్సరాలు. కాబట్టే తెలంగాణ రాష్ట్రాల ప్రజలు మేల్కొని వాళ్ళ మేధావితత్వంతో ఈరోజు డిసెంబర్ 3వ తేదీన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామాన, ప్రతి మండలంలో తెలంగాణ రాష్ట్రం పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం జరిగింది. అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజల నాయకత్వంలో తెలంగాణ ప్రజల యొక్క మేధావి యొక్క వారి యొక్క నిర్ణయంతో. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ జనవరి 15 నుంచి సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరి లోపల ఎండింగ్ లోపల ఎలక్షన్స్ అయిపోతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది, పెట్టుబడి సహాయం అనేటువంటిది ముఖ్యమంత్రి ప్రకటనకు సంబంధించినటువంటిది. నిజంగానే కాంగ్రెస్ అట్లా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోతా ఉందా? ఎన్నికల దృష్టిలో ఈ హామీలు అమలు చేయడానికి రైతు భరోసా పేరిట, ఎందుకంటే ఇంకా 6 గ్యారెంటీలు చాలా ఉన్నాయి. 4,000 పెన్షన్ కాలేదు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్, మహిళలకు 2,500 ఇచ్చిన హామీ నెరవేర్చిన సిచ్యువేషన్, ఇట్లా చాలా ఉన్నాయి. సార్ ఇప్పుడు మన మదన్న ఏడాది పూర్తయిందా? 4 నెలలు ఎన్నికల సమయం ఉండే. 4 నెలలు మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలు ఎన్నికల కోడ్ ఉండే, పార్లమెంట్ కోడ్ ఉండే. అంటే మేము పనిచేసి ఎంత 8 నెలలు మేము పనిచేస్తాం. 8 నెలల మా యొక్క పనితత్వంలో ఎంత మంచి రిజల్ట్ ఇచ్చినాము. మహిళల బస్సు ఇచ్చినాము, 10 లక్షల ఆరోగ్యశ్రీ, ఇంటికి 200 యూనిట్ల అది మన విద్యుత్ ఫ్రీ. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ అని ఏం లేదు. ప్రతి ఇంటికి ఇస్తున్నాం. ఇంకేమైనా సిగ్గున్నాల బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు? మీరు ఏమి ఇచ్చిర్రా చెప్పండి రా నాయన అని చెప్తే చెప్పకరు. ఎక్కడ కిషన్ రెడ్డి ఎక్కడో ఇన్ని రోజులు నువ్వు కేంద్ర మంత్రిగా 5 ఏళ్ళు పొడిచినావు కదా, 5 ఏళ్ళు కూర్చున్నావు కదా. తెలంగాణ రాష్ట్రం నువ్వు తెచ్చిన ఒక న్యాయ పైసా పేరు చెప్పు. మోడీకి అతని దగ్గర నువ్వే కదా తెలంగాణ రాష్ట్రంలో. ఏం తెచ్చినావు తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళ కింద? ఇప్పుడు నువ్వే ఉన్నావు కదా రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా. చెప్పండి మీరు ఏమి ఇవ్వబోతున్నారని చెప్పండి.
గత 10 సంవత్సరాలు మీరేమి ఇచ్చిరా చెప్పండి. మేము చెప్తున్నాము ఈ సంవత్సరంలో మేము ఏం చేసామని చెప్తున్నాము. రైతు బంధు ఇస్తాము, రైతు భరోసా ఇస్తాము, రైతు రుణమాఫీ చేశాము, ఉద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం, ఉద్యోగ భద్రత ఇస్తున్నాం, యువకులను ఆదుకుంటున్నాం, మహిళలను ఎంతో భాగస్వామ్యం చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం, గర్వపడుతున్నాం. ప్రతి ఇంటికి ప్రతి అర్హత గల ఇంటికి పథకాన్ని పంపించే విధంలో మేము పనిచేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన మాట ప్రకారంగా ఏదైతే మాట ఎన్నికలు ఇచ్చారో ప్రతి మాట నెరవేరుస్తాం. మేము మీలాగా కళ్ళబొల్లి మాటలు మాట్లాడే వ్యక్తులం కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక కమిట్మెంట్గా ముందుకెళ్తే 600 ఆ యొక్క విషయాన్ని పక్కడబందీగా ముందుకు తీసుకెళ్తాం. అది మా కమిట్మెంట్. సీఎం అంటే ముఖ్యమంత్రి అనే పదానికి అర్థం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కామన్ మ్యాన్గా, ఒక క్రెడిబిలిటీ మ్యాన్గా, ఒక సిన్సియర్ మ్యాన్గా పనిచేస్తున్నాడు, ఒక కమిట్మెంట్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని బాధడానికి ఒక దిక్సూచిగా చూపిస్తున్నాడు. అది రేవంత్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేస్తున్నారు. చివరగా మెట్టు సాయి గారు ఒకటి చెప్పండి. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? కానీ 4 సంవత్సరాల లోపలనైనా కనీసం ఇచ్చిన హామీలు చేస్తాం, ఇవ్వబోతున్న హామీలు చేస్తాం. ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి అర్హతల ప్రతి ఇంటికి మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని చేరవేరుస్తాం. రైట్, ఇది 1 ఇయర్ సెలబ్రేషన్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ దగ్గర. ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి ఆధ్వర్యంలో సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటిగా హామీలు ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు కూడా 1 ఇయర్ పాలన పైన కావాలని మా పైన అపవాదు కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. సో ప్రజలు అన్ని గమనిస్తున్నటువంటి స్టేట్మెంట్ చేస్తారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.